ప్రియ దేవుని పిల్లలారా, న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా సంసోను నియమిస్తాడు. సంసోను బలవంతుడు, మీకు తెలుసు కదా. బలవంతుడు, తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని నాజీరు చేయబడ్డవాడు దేవునికి. అటువంటి సంసోను బలవంతుడు, ఒక్క పచ్చి గాడిద దవడతోటి 1000 మందిని చంపిన బలవంతుడు. అంతటి బలవంతుడు ఒక చిన్న వేశ్య, చదువుతాను రండి, న్యాయాధిపతి గ్రంథం 16వ అధ్యాయం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి ఒక వేశ్యను ఒకతాన్ని చూచి ఆమె ఎదుగు చేరిను. సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మట్టు పెట్టి రేపు తెల్లవారు తర్వాత అతన్ని చంపుదాం అనుకొని పట్టణపు ద్వారం వద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండేది. చూడు, ఒక వేశ్యను నమ్మి ఆ బలమంతా పోగొట్టుకుంటాడు. 2 కళ్ళు పీకబడతాయి. ఫిలిప్తీలు మహా బాధ పెడతారు. లాస్ట్కి ఒక్కసారి నన్ను జ్ఞాపం చేసుకో దేవా అన్నప్పుడు ఆయనే బలం ఇస్తాడు దేవుడు. కాబట్టి మన చూపులు కానీ మన మాటలు కానీ దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళ సైతము సాతాను మోసపరుస్తాడు. జాగ్రత్త ప్రియ దేవుని బిడలారా. ఆమెన్.